వాతావరణ శాఖ మాత్రం ఏపీకి ఒక గుడ్ న్యూస్ చెప్తోంది. వర్షాకాలం ప్రారంభమై దాదాపు 2 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు సరైన వానలు పడకపోవడంతో ఆకాశం వంక చూస్తూ ఉన్నారు రైతన్నలంతా. ఇప్పుడు వారికి చల్లని కబురు చెప్తోంది ఐఎండీ. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో వానలు పడతాయని తెలిపింది. వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తీరం దాటింది. బెంగాల్లోని హల్దియా సమీపంలో తీరం దాటి ప్రస్తుతం బెంగాల్ భూభాగంపై వాయుగుండంగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో బెంగాల్, ఒడిశాలో భారీగా వర్షాలు పడతాయని వెల్లడించింది ఐఎండీ. ఏపీలోని పార్వతీపురం, అల్లూరి, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. మా ప్రతినిధి రాజు జాయిన్ అవుతున్నారు లైవ్ లో అప్డేట్స్ అందించడానికి. రాజు, ప్రస్తుతానికైతే తీరం దాటింది అని అంటున్నారు. సో అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది ఆ తీరం వెంబడంతా? పశ్చిమ బెంగాల్ తీరంలో వాయుగుండం తీరం దాటిన తర్వాత అటు పశ్చిమ బెంగాల్ అదేవిధంగా ఒరిస్సా ప్రాంతాల్లో భారీ వర్షాలు అయితే కురుస్తున్నటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా దీని ప్రభావం అంటే ఈ వాయుగుండం ప్రభావం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అటు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరు సీతారామరాజు, విశాఖపట్నం అదేవిధంగా ఉభయ గోదావరి జిల్లాల మీద కొంత మోస్తరు వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ రోజు ఉదయం నుంచి కూడా మనము విశాఖలో చెదురుమదురుగా వర్షం కురుస్తూనే ఉంది. ప్రస్తుతం నేనున్నటువంటి ప్లేస్ కూడా మనం ఒకసారి నా బ్యాక్గ్రౌండ్ చూడొచ్చు. మొత్తం ఇది సింహాచలం సంబంధించినటువంటి గిరి ప్రదక్షిణ జరుగుతున్నటువంటి ప్లేస్. ఉదయం నుంచి చల్లని కబురులాగా అది ఒక విధంగా చెప్పాలంటే చల్లగా చినుకులు పడుతున్నటువంటి నేపథ్యంలో ఎండ తాకిడి లేకపోవడంతో ఉదయం నుంచి భక్తులు కొంత వేల సంఖ్యలో గిరి ప్రదక్షిణ అయితే చేస్తున్నారు. అంటే వర్ష ప్రభావం ఒక్కసారిగా రావడం, గడిచినటువంటి వారం రోజుల నుంచి చినుకు రాలుతున్నటువంటి పరిస్థితి అయితే లేదు. అటు అప్పన్న భక్తులకు కూడా ఇది ఒక చల్లని కబురుగా ఉన్నటువంటిది అయితే ఉంది. రానున్నటువంటి 5 రోజుల పాటు అటు ఉత్తరాంధ్రతో పాటు ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లాలో అయినటువంటి గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో కూడా చెదురుమదురు వర్షాల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నటువంటిది అయితే ఉంది. దీని ప్రభావం ప్రస్తుతం భారీ వర్షాలు లేకపోయినా కూడా ఒక విధంగా చెప్పాలంటే ఎల్నినో ప్రభావంతో గడిచినటువంటి 2 నెలల నుంచి ఏ విధమైనటువంటి వర్షాలు లేనటువంటి అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఒక చల్లని వాతావరణం అయితే ఏర్పడినటువంటిది అయితే ఉంది. ఈ ఒక్కటే కాదు, మరొక అల్పపీడనం అటు వాయు బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే అటు అంటే పశ్చిమ బెంగాల్ తీరం నుంచి ఒరిస్సా మీదుగా ఇటు కర్ణాటక వరకు కూడా దీని ప్రభావం అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే రానున్న రోజుల్లో ఈ వర్షాలతో కాస్త రైతన్న బాధ తీరినట్టు అనుకోవచ్చా? కొద్దిగా అంటే ఇక్కడ ఖచ్చితంగా ఒక విషయం అయితే చెప్పొచ్చు. భారీ వర్షాలు కురవడం వల్ల రైతులకి ఏ విధమైనటువంటి మేలు లేదు. కానీ చెదురుమదురుగా కురిసేటటువంటి వర్షాల వల్ల అంటే కంటిన్యూగా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇదే విధంగా వర్షాలు కురిస్తే కనుక రైతులకి చాలా మేలు జరుగుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే వాటర్ ఖచ్చితంగా భూమిలో ఇంకుతుంది కాబట్టి ఆ ఇంకినటువంటి వాటర్తోనే రైతులు తమ అంటే వ్యవసాయ పనులన్నింటినీ కూడా చేసుకుంటారు. ఇది రైతులకి చాలా ఉపయోగపడేటటువంటిది. ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో ముఖ్యంగా మెట్ట ప్రాంతాల్లో రైతులు ఎవరు కూడా నాట్లు వేసినటువంటి పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు ఈ చెదురుమదురుగా కురుస్తున్నటువంటి వర్షాల ప్రభావంతో రైతులకు చాలా ప్రయోజనం చేకూరే అవకాశం అయితే కనిపిస్తోంది. సుమతి. రైట్ రాజు, థ్యాంక్ యూ. మా ప్రతినిధి ప్రస్తుతం సింహాచలం దగ్గర ఉన్నారు. అక్కడ కూడా చూస్తున్నాము భక్తులంతా కూడా ఆ వర్షంలోనే చిన్నగా గిరి ప్రదర్శనకి స్టార్ట్ అయ్యారు.